నమస్తే అండి. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామంలో గల పాఠశాలకు అనేక మంది అనేక విధాలుగా సహకరిస్తున్న వేళ వారి పేర్లను మీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి పని చేసిన వాడి పేరు చేసిన వాళ్ళ పేరు 1000 నోట్ల పోడాలని ధర్మం ఘోషిస్తుంది కనుక, మంచి చేసిన వాళ్ళు ఎవరైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా మరి వారిని అభినందించడమే మన ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ లక్ష్యం, మన లక్ష్యం. కావున మరి ఇప్పుడు పాఠశాల గురించి 2025, 2026 బ్యాచ్ సమూహము అందించిన సహకారం వల్ల ఈరోజు ఈ చర్చ అంతా గ్రామంలో నెలకొని ఉంది గనక, పనిలో పనిగా మరి ఆ పాఠశాలకు సంబంధించిన దాతల పేరు మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 2022, 22, 23 బ్యాచ్ సమూహ విద్యార్థులు కూడా మరి పాఠశాలకు ఏదైనా ఒకటి చెయ్యాలనే తపనతోటి, ఆలోచనతోటి మరి విద్యార్థులు ఏదైనా జెండా వందనము, 26 జనవరి, మరి 15 ఆగస్టు, ఆగస్టు 15 నాడు జరిగే జాతీయ పండుగలకు, మరేదైనా కార్యక్రమాలకు విద్యార్థులు నిల్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మరి వారు కూడా 2023, 2022, 23 బ్యాచ్ మరి విద్యార్థులకు ఏదో చేయాలని గొప్ప సంకల్పంతోటి మరి స్టేజ్ నిర్మాణం చేయడం జరిగిందండి. అంటే ఈరోజు మనం చూస్తున్న స్టేజి పిల్లలు అక్కడికి వెళ్ళి డయాస్ అంటే ఒక చక్కటి స్టేజ్ని ఎండ కొట్టిన వాన పడ్డా తట్టుకునే విధంగా రేకులతో నిర్మాణం చేసి మరి పాఠశాలకు అందించడం జరిగింది. వారి గొప్ప మనసుకు, ధాతృత్వ గుణానికి మరి జేజేలు చెప్పక తప్పదు కనుక వారిని కూడా పనిలో పనిగా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ 2023, 2022 సమూహము మాకన్నా ఒక్క తరగతి కన్నా చిన్నవాళ్ళు. అంటే వీళ్ళతో నాకు చాలా కనెక్టివిటీ ఎక్కువ ఉంది. మరి అందులో బాజాల శేఖర్ గారు, అదేవిధంగా నిజరం చెన్నయ్య గారు, మరియు ఇంకా షావుకు శ్రీకాంత్ గారు, వడ్డే రాజు గారు, మనకు తెలిసిన పేర్లు ఒకసారి చాలామంది పేరు కూడా గుర్తుకులేదు. మరి అమ్మాయిల విషయంలో వచ్చేస్తే అలా వారి విద్యార్థుల సమూహం అంతా కలిపి కూడా షిప్ప సాయిబాబా గారు, మరి ఇక చందరు, ఇలా చాలామంది వారి సమూహం నాకు తెలిసిన పేర్లు. వాళ్ళంతా కలిసి కూడా విద్యార్థులు చక్కటి వేదికను, ఇప్పుడు మనం చూస్తున్న వేదిక 2022, 2023 సమూహము చదువుకున్న పాఠశాలకు, మనకు విద్యను అందించిన పాఠశాలకు ఎంతో కొంత శక్తి కొలది చెయ్యాలని సంకల్పం బలమైనప్పుడు, చెయ్యాలని తపన ఉన్నప్పుడు చేసి కసితో చేసి చూపించారు 2022, 22, 23 సమూహం కూడా. వారు కూడా ఉన్నత పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏం సంపాదించకపోయినా వారికి ఉన్న దాంట్లో మరి విద్యార్థులకు పాఠశాలకు చక్కటి డయాసిస్ను, చక్కటి వేదికను, మరి ఇలాంటి వర్షం వచ్చిన, వర్షాలు పడ్డా, ఎండ కొట్టిన ఏది ఆటంకాలు లేకుండా కార్యక్రమం ఎలాంటి ఆటంకం కలగకుండా చక్కటి స్టేజి నిర్మాణం చేసిన 2022, 22, 23 సమూహానికి కూడా ప్రత్యేకమైన పేరున ప్రతి విద్యార్థులకు అందరికీ కూడా మరి పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ మీరు మనిషికి 100, 200, 500 ఎంతైనా పర్వాలేదండి. ప్రతి ఏటా మీరు చక్కగా చదివిన విద్యార్థులకు చక్కగా చదువు చెప్పిన ఉపాధ్యాయులను ప్రోత్సహించండి. ముందుగా సబ్జెక్ట్ పరంగా ఏ ఉపాధ్యాయుడు అయితే చక్కగా విద్యను అందిస్తున్నాడో ఇది కీలకం అండి. నేను 2022, 23 సమూహానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకుని ఏంటంటే, సబ్జెక్ట్ పరంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటాయి కదా, 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులలో ఉత్తమమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులను అభినందించండి. ఉపాధ్యాయులకు కూడా ఈయన చక్కటి గుర్తుండిపోయేలా ఏమంటారు అది మెమోంటో కానీ ఏదైనా ఉంటుంది కదండి, బహుమతి అందించండి. ఉపాధ్యాయులను ప్రోత్సహించండి. ఉపాధ్యాయులకు విద్యను ఇంకా స్వేచ్ఛగా అందించేలా, మనస్ఫూర్తిగా అందించేలా మీరు ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులను ప్రోత్సహిస్తూ మిగతా
కార్యక్రమాల వైపు చూస్తారని నేనైతే ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను 2022-23 సమూహానికి. మరి వారికి కూడా అందరికి కూడా మన ఊరు మన ముచ్చట్టు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు మరిన్ని బడికి గుడికి గుడి మర్చిపోకండి, బడి మర్చిపోకండి, బడి గుడి గుడికి కూడా అందించండి. మీ అందరి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, గుడికాడ ఒక సంవత్సరం గుడికి కేటాయించండి, ఒక సంవత్సరం బడికి కేటాయించండి. ఒక సంవత్సరం గుడికాడ ఏమేమి లోపాలు ఉన్నాయో అక్కడ కేటాయించండి. ఒక సంవత్సరం ఏమేమి లోపాలు ఉన్నో ప్రతి ఏటా ఏదో రకంగా సేవలు అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాతా, జై జవాన్, జై కిసాన్.